ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. బిఓయుఐ ప్రసన్నబాబు గారు ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క విషయంలో ఆయన చాలా తప్పుగా మాట్లాడారు. ప్రవీణ్ ప్రగడాల గారు హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి వాదించటం, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం వల్ల ఆయన మృతి చెందారు, చనిపోయారు. వాళ్ళ దేవుళ్ళ గురించి కానీ, వాళ్ళ గ్రంథాల గురించి కానీ ఆయన మాట్లాడకపోతే, వాదించకపోతే, డిబేట్స్ చేయకపోతే ఆయన చనిపోయేవాళ్ళు కాదు. ఆయన చనిపోవటం గల కారణం ఇదే అని చెప్పి ప్రసన్నబాబు గారు కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే తప్పిదాలు చేస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు విషయంలో తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారో, దాని గురించి క్రైస్తవులు మాట్లాడుతూ ఉంటే క్రైస్తవుల మీద నింద వేయటం అనేది ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్పే విషయం ఏంటంటే, హిందూ దేవుళ్ళ గురించి కానీ, హిందూ గ్రంథాల గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. దానివల్ల సువార్తకు ఆటంకం ఏర్పడతా ఉంది, అది వాక్యానుసారం కాదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి బైబిలు ఏదైతే దీన్ని సమర్థిస్తుందా, ప్రసన్నబాబు గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది కరెక్టా కాదా, హిందూ గ్రంథాలతో హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడటం అనేది బైబిల్ ప్రకారంగా కరెక్టా కాదా అనేది ఈరోజు వీడియోలో చాలా చక్కగా మొత్తం అన్ని వాక్యాలు చూపించి వివరిస్తాను, తప్పనిసరిగా చూడండి. మరి జాన్ పాల్ గారి యొక్క ఫోటో ఎందుకు పెట్టారు అని చెప్పి జాన్ పాల్ భక్తులు కూడా చూస్తుంటారు. కాబట్టి చెప్పే విషయం ఏంటంటే, జాన్ పాల్ బ్రదర్ కూడా గతంలో ఇలాగా మమ్మల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, తీరాఖరికి ఆయన డిబేట్ చేసేటప్పుడు, హైందవులతో డిబేట్ చేసేటప్పుడు ఏ విధంగా హిందూ గ్రంథాల గురించి మాట్లాడాడో, హిందూ గ్రంథాలను ఏ విధంగా ఆయన పాడుకున్నాడు హిందూ దేవుళ్ళ గురించి, ఆ క్లిప్పింగ్ కూడా చివరిలో ప్లే చేస్తాను. ఆ భక్తులు కూడా, జాన్ పాల్ భక్తులు కూడా చూడండి. డిబేట్స్ ఉద్దేశాలు ఏంటి, అసలు ఎందుకు ఏంటి, టోటల్ అని వీడియోలో చూస్తారు. తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి. ఏమంటే ఈ మధ్యన ఒక సేవకుడు చచ్చిపోయిన సేవకుడిని గురించి 2 రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయాయండి. చంపేశారు. ఎందుకు చంపేశారు? ఆ వెనక్కి ఆలోచిస్తున్నారా? చంపేశారు అని చెప్పి సంఘాలందరూ ర్యాలీ చేశారు, మంచిదే. మీరు స్పందించడం తప్పు కాదు. ఎవరికైనా అన్యాయం జరిగితే, ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా క్రైస్తవులుగా ప్రేమతో మనం స్పందించాలి. దాన్ని నేను కాదనటం లేదు. కానీ చంపే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? మాట దానికి మునుపు వెళితే, దానికి ముందటికి వెళితే ఏముందో తెలుసా అండి? అనేక మందితో జరిగిన సంఘర్షణలు, అనేక మందితో జరిగిన డిబేట్లు, అనేక ఇతర మంత గ్రంథాలను గూర్చి వాళ్ళు చెప్పిన మాటలు బహిరంగంగా ఎత్తి చూపటం. ఇదిగోండి మీ దేవుడిలాగా, మీ గ్రంథాలు ఎలాగ ఉంది, మీ గ్రంథాలు. వాళ్ళు మండిపోరా? వాళ్ళ కోపం రాదా? ఏమండి, నీ తల్లినంటే నువ్వు ఊరుకో, నీ తండ్రినంటే నువ్వు ఊరుకో, నీ కుమార్తెనంటే ఊరుకో. అలాంటి వాళ్ళు నమ్ముకున్న దైవాలంటే ఎవరంటే సహిస్తారు? ఇది కారణం. బైబిల్ అలాగే ఎవరిని నిందించమని, దూషించమని. ఏమంటే యేసుప్రభు ఏ ఇతర దేవీ దేవతలను బైబిల్లో యేసుప్రభు తిట్టాడా? చెప్పండి. ఈ దేవుడు తప్పని కానీ, ఈ దేవత తప్పని కానీ, వీళ్ళు మంచివాళ్ళు కాదని కానీ యేసుప్రభు తన మాటల్లో ఒక్కటి పలికాడ చూపించండి, లేదే. మరి వీళ్ళెందుకండి ఈరోజు డిబేట్ల పేరట చాలా మంది క్రైస్తవ దొంగలు? ఎందుకంటే ఎప్పుడు బయట వాళ్ళని అనడం కాదు, ముందు మన ఇంటిని మనం సరి చేసుకోవాలి. ప్రతి దానికి డిబేట్ అని హైందవ సోదరులు పిలిపించి, రాముడు దేవుడా, మా యేసు దేవుడా, నీ రామాయణం గొప్పదా, మా బైబిల్ గొప్పదా? ఎందుకు లాంటి మాటలు? ఎవరు గొప్ప అనేది కాదు. నీ గ్రంథంలో ఉన్న మంచిడు నువ్వు చెప్పు, నా గ్రంథంలో ఉన్న మంచిడు చెప్తా. సమాజానికి మంచిని పరిచయం చేయడం లేదు, శత్రుత్వం. దానివల్ల ఏమైందో తెలుసా అండి? క్రైస్తవులకి హైందవులు ఇద్దరు సోదరులే, కలిసిమెలిసి భారతీయులు మనమంతా. వీళ్ల మధ్య వైషమ్యాన్ని చిచ్చు రగిల్చారు. అందుకే చూడండి, ఈ మధ్యన విపరీతంగా హైందవ సోదరులు. ఎందుకంటే మరి వాళ్ళ దేవుళ్ళు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ గ్రంథాలంటే ఎందుకంటే, నీ గ్రంథాలంటే నీ కోపం రాదా? నీ దేవుడు తిడితే నీకు ఆవేశం రాదా? మరి ఎంతసేపు వారి దేవుళ్ళ గురించి, వారి పుస్తకాల గురించి నువ్వు మాట్లాడడం, క్రైస్తవులు మాట్లాడడం ప్రారంభించారు. తప్పది. నీ దగ్గర మంచి ఉంటే, నీ దగ్గర మంచి ఏదో నువ్వు చెప్పు సమాజానికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యేసుని గురించి చెప్పమన్నాడు. కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్పమని దేవుడు చెప్పాడా? వాళ్ళలో లోపాలు నువ్వు ఎత్తు చూపితే వాళ్ళు ఏం చేస్తారు? నీలో ఉన్న లోపాలను ఎత్తు చూపిస్తారు. అర్థం కాకపోతే అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏమవుతుంది? ఘర్షణ, గొడవ. చెయ్యకూడదు. వాళ్ళెవరు? మన తండ్రి పిల్లలు, ప్రజలు స్వతంత్రులండి. స్వతంత్రత ఉన్న ప్రజలకు స్వతంత్రాన్ని ఇవ్వకుండా వాళ్ళు తప్పు, వాళ్ళ పుస్తకాలు తప్పు, వాళ్ళ దేవుళ్ళు తప్పు. ముందు నీ దగ్గర ఎంత రైట్ ఉందో నువ్వు చెప్పుకో. తెల్లవారు లేచి గ్రామాలు తిరిగాయి. నిజమైన సేవకులు ఉన్నారండి చాలా మంది. పేదోళ్ళు సంచి తగిలించుకొని, బైబిల్ పట్టుకొని, కరపత్రాలు పట్టుకొని సేవ యేసుప్రభు కోసం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు కొడుతున్నారండి. చెప్పులతో కొడుతున్నారు, చెంపల మీద కొడుతున్నారు, పేడ నీళ్లు చల్లుతున్నారు. ఎందుకు జరిగింది పరిస్థితి చెప్పండి? మనలో ఉన్న దొంగలు బయలుదేరారు చాలా మంది. స్టాప్ ఇట్.
తాపేయాలి ఇలాంటివన్నీ. బైబిల్ అలాగే ఎవరిని నిందించమని దూషించమని ఏమంటే యేసు ప్రభు ఏ ఇతర దేవీ దేవతలను బైబిల్లో యేసు ప్రభు తిట్టాడా? ఇక్కడ చూడండి, ప్రసన్న బాబు ఈ విధంగా మాట్లాడారు కదా, సేమ్ ఇట్లాగే కొంతమంది మాట్లాడారు. అందులో జాన్ పాల్ బ్రదర్ కూడా ఇట్లాగే మాట్లాడాడు. సేమ్ గతంలో ఇలాగే ప్రసన్న బాబు ఎలాగైతే మాట్లాడాడో అలాగే జాన్ పాల్ బ్రదర్ మాట్లాడాడు. ఆ క్లిప్పింగ్స్ అన్ని ఎత్తికి పెట్టాల్సిన అవసరం లేదు. జాన్ పాల్ బ్రదర్ ఇలా మాట్లాడిన జాన్ పాల్ బ్రదర్ తీరా ఆఖరికి హైందవులతో డిబేట్ చేసే టయానికి కూర్చున్నప్పుడు హైందవ గ్రంథాల గురించి, హైందవ దేవుల గురించి చాలా విషయాలు చాలా చోట్ల ప్రస్తావించాడు. ఇప్పుడు అవన్నీ ఎత్తికి నేను తీసి అంత సమయం అవసరం లేదు, కానీ ఒక క్లిప్పింగ్ నా దగ్గరకు వచ్చింది. జాన్ పాల్ బ్రదర్ కూడా గతంలో ఇలాగ మమ్మల్ని అందరూ విమర్శించి తీరాఖరికి ఆయన డిబేట్లు కూర్చున్న తర్వాత ఏ విధంగా మాట్లాడాడో చూడండి ఒకసారి. వాళ్ళతోటి కమ్ముకున్నది ఆలోచన అంటే ఇది మేము భారతదేశ సంస్కృతి ప్రకారం ఇది కల్చర్ కాదు. ఫస్ట్ ఎందుకంటే భారతదేశంలో పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోనే అవ్వాలి. ఇక్కడ భర్తలు పెట్టుకొని ఇలా ఎవరితో పట్ట వాళ్ళతో ప్రెగ్నెన్సీ చేయించుకుంది, ఇది మన దేశ సంస్కృతి కాదు. ఫస్ట్ భారతదేశ సంప్రదాయ ప్రకారం ఓకే భర్తతో కాకుండా చేసేవాళ్ళు మీరు అంగీకరించు అన్నారు కదా. ఓకే భారతదేశం పేరు ప్రస్తావించారు కాబట్టి కొన్ని ఆనిముత్యాలు వదిలేస్తారు. ఓకే ఒకటి భారతదేశ సంప్రదాయ ప్రకారం భర్తను పెట్టుకొని సూర్యుడితో కనొచ్చా, అగ్నిదేవుడితో కనొచ్చా, పాయసం తిని కనొచ్చా, పైన ఎవరో శృంగారం చేసుకుంటుంటే ఆ రేతస్సు పడితే దాన్ని తాగి కనొచ్చా, అంటే కొండలో నెయ్యి వస్తే కొండలో నుంచి కొడతారా అంటే భారతీయ సంప్రదాయ ప్రకారం అంటే ఈ సముద్రం మీద రేతస్సు విడిస్తే దాన్ని చేప కడుపులో పెట్టబడితే ఆ బిడ్డను పెంచుకోవచ్చా ఆయన అన్నారు కాబట్టి భారతీయ బైబిల్లో ఉన్న ఈ ఇంత అద్భుతం బృహత్తమైన విషయాన్ని ఇలా పోల్చారు. ఆగు మధ్యలో రాక ఆటం వద్దు. ఓకే అది విషయం. వీర్యం అనేది ఆయన ప్రస్తావించారు కాబట్టి అంటున్నాం. వీర్యం అనేది నోట్లో ఆయన పిల్లలు కొడతారా అంటే అలాంటి తెలుసు కదా. ఇంకా ఆ రోజు ప్రతి గంటలో పైన ఎవరు తీసుకుంటే అది పడితే దాన్ని పట్టుకొని తాగేస్తే ప్రముఖ పదార్థాలుగా అప్పుడు లోపల కింద పెట్టకూడదు. అంటే ఇది ఏ విధంగా చేసో నాకు తెలియదు నిజంగా కదా. గతంలో కూడా జాన్ పాల్ బ్రదరు ఈ విధంగానే ఏంటంటే హైందవ గ్రంథాల గురించి, హైందవ దేవుళ్ళ గురించి మనకు అనవసరం, సువార్త చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, క్రైస్తవులు ఇలా చేస్తున్నారు తప్పు, అది ఇది అని చెప్పి వీడియోలు చేసి తీరాఖరికి ప్రవీణ్తో కూర్చొని ఎక్స్క్రిప్షన్ ప్రవీణ్తో కూర్చొని డిబేట్స్ చేసేటప్పుడు మరియా పరిశుద్ధాత్మతో గర్భం ధరించుకుంటే ఎలాగ భారతదేశ సంప్రదాయం ఒప్పుకుంటుంది, భర్తతో కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తే ఎలా భారతదేశం దాన్ని ఒప్పుకుంటుంది అని చెప్పి ప్రశ్నిస్తే, ఓకే భర్తతో కాకుండా వేరే వాటి గురించి వాళ్ళతోటి గర్భం ధరిస్తే ఎట్లా కరెక్ట్ అన్నావు కదా, మరి భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళు అని మాట్లాడుతూ కుంతి సూర్యుడి ద్వారా గర్భం తెచ్చుకుంది, అలాగే వీర్యాల గురించి మాట్లాడుతూ ఆకాశం నుండి వీర్యం పడితే చేప గర్భం ధరించడం ఏంటి, ఇట్లాగా చాలా మన విషయాల గురించి ప్రస్తావించాడండి. దాన్ని చాలా గొప్ప హీరోయిజంగా కొంతమంది ప్రమోట్ చేశారు. నేను అనేది ఏంటంటే యాక్చువల్లీ జాన్ పాల్ బ్రదర్ దానికి విరుద్ధం. కానీ తీరాఖరికి వాళ్ళతో డిబేట్ కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు బైబిల్ చెప్తే సరిపోద్ది కదా మరి జాన్ పాల్ బ్రదర్. కానీ ఏం చేశాడు, హిందూ గ్రంథాల జోలికి, హిందూ దేవుడి జోలికి వెళ్ళాడు. సరే నీకు చెప్పే విషయం ఏంటంటే, సరే ఇక్కడ బిఓ ప్రసన్న బాబు గారు నీకు చెప్పేది ఏంటంటే, సరే ఇప్పుడు క్రైస్తవులు ప్రవీణ్ ప్రగాఢాల గారు చనిపోవటం గల కారణమే ఆయన ఇతర గ్రంథాల గురించి, ఇతర దేవుళ్ళ గురించి డిబేట్స్ చేయటం వల్లే చనిపోయాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే ప్రవీణ్ ప్రగాఢాల గారు ఇవి డిబేట్స్ చేయకపోతే చనిపోకుండా ఎంతకాలం బ్రతికుండేవాడండి? బ్రతికుండేవాడంటే కంటిన్యూగా బ్రతుకుతాడంటే ఎవరైనా అమరత్వం కలిగి ఉంటారేంటి? ఎప్పటికప్పుడు అందరూ చనిపోవాల్సిందేనండి. సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది క్రైస్తవులు ఇలా చేయటం బట్టి ఆంధ్రప్రదేశ్లో ఇలా జరుగుతుంది అంటున్నారు కదా. సరే ఒక 10 ఏళ్ళ క్రితం వెళ్దాం. 10 ఏళ్ళు లేకపోతే 15 ఏళ్ళ నుండి జరుగుతుంది. ఈ 10-15 ఏళ్ళ క్రితం నుండి అంతకుముందు ఎవరు కూడా దాడులకు గురవలేదా? క్రైస్తవ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సువార్త చేసేటప్పుడు దాడులకు గురవలేదా? అంతకుముందు బైబిల్ తగలబెట్టడం కానీ ఇలాంటివి ఏమి జరగలేదా? అంతకుముందు హతసాక్షులు ఎవరు అవ్వలేదా? అంతకుముందు అందరు క్రైస్తవులందరూ కూడా చక్కగా సువార్త చేస్తున్నప్పుడు వాళ్ళకి పూలదండలు వేసి అందరూ కూడా 100% కూడా వాళ్ళని ప్రేమించారా హైందవులు? వాళ్ళని ఎప్పుడు ఖండించలేదా? ఎక్కడ చర్చిలు కూల్చివేయడం కానీ, ఎక్కడ పాస్టర్లు కొట్టడం కానీ జరగలేదా? ఈ 15 సంవత్సరాల క్రితం చెప్దాం. అంతెందుకండి, సరే అపోస్తులు ఉన్నారు, అపోస్తులు బైబిల్ గురించే బోధించారు, బైబిల్ గురించి ధర్మశాస్త్రం గురించి బోధించారు. మరి అపోస్తులు దాదాపు 11 మంది కూడా హతసాక్షులు ఎందుకు అయ్యారు? హతసాక్షులు ఎందుకు అయ్యారండి? యోహాన్ తప్ప అందరూ కూడా హతసాక్షులు ఎందుకు అయ్యారు? వాళ్ళంతా కూడా హిందూ గ్రంథాల గురించి బోధించబట్టే వాళ్ళందరూ హతసాక్షులు అయ్యారా?
హిందూ దేవుళ్ళు దూషించబట్టి హతసాక్షులు అయ్యారా? అంతెందుకండి, ఇప్పుడు చాలా మంది మిషనరీస్ ఉన్నారు, విదేశాలు చాలా మంది మిషనరీస్ ఉన్నారు, వాళ్ళంతా సువార్త చేస్తూ ఉన్నారు. లేకపోతే ఆఫ్రికా ఖండంలో ఇప్పుడు జరుగుతూ ఉంది, క్రైస్తవులు ఎంతో మంది హతసాక్షులు అవుతా ఉన్నారు. అటు ఇరాన్ ఇరాక్ ప్రాంతాల్లో చాలా మంది క్రైస్తవులు హతసాక్షులు అవుతా ఉన్నారు. చాలా ప్రపంచవ్యాప్తంగా హతసాక్షులు అనేవాళ్ళు యేసుక్రీస్తు కాలం నుండి ఇప్పటిదాకా కూడా ఎంతో మంది, కొన్ని లక్షల మంది హతసాక్షులు అవుతూనే ఉన్నారు. దాడులు జరుగుతూనే ఉన్నాయి, క్రైస్తవ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి అదంతా కూడా కారణము వాళ్ళ దేవుళ్ళ గురించి, వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడడం బట్టే అవుతుందా? అలాగే మన ఒరిస్సా ప్రాంతంలో కారులో వేసి కాల్చివేశారు కదా కుటుంబాన్ని, తండ్రిని, పిల్లల్ని. మరి వాళ్ళు కూడా హిందూ గ్రంథాల గురించి మాట్లాడబట్టే వాళ్ళు చనిపోయారా? చెప్పాలి. కాదండి. ఇప్పుడు సరే, మీరు చెప్తున్నట్టుగా హైందవ దేవుళ్ళ గురించి, హైందవ గ్రంథాల గురించి అది పూర్తిగా మాట్లాడటం, మీరు అన్నట్టుగా ఒక 3 నెలలన్నా సరే, ఒక టైం తీసుకుందాం, ఒక టైం పెట్టుకుందాం. 3 నెలలు యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడటం మానేస్తాం, లేకపోతే ఒక 3 నెలలు, సంవత్సరాలు మాట్లాడటం మానేస్తాం. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ప్రాంతంలో మన వరకు తీసుకుందాం, లేకపోతే మీరు విశాఖపట్నంలో ఉన్నారు కదా, విశాఖపట్నంలో సువార్త చేద్దాం, విరివిగా చేస్తాం. మేమంతా కూడా విరివిగా సువార్త ప్రకటిస్తాం. లేకపోతే మీరంతా కూడా సువార్త రోడ్డు మీదకి వచ్చి విపరీతంగా ప్రకటించాలి. ఏదైతే బీఓఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు వారానికి ఒక 2-3 సార్లు ప్రతి గ్రామానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించాలి. ఏమనంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటేనే మోక్షము, లేకపోతే దక్కదు, ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్తారు అని బైబిల్లో వాక్యాలే కదా బ్రదర్, బైబిల్ వాక్యాలే కదా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్మకపోతే నరకం వెళ్తారు, ఆయన నమ్మాలి, మీ పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తు నమ్మాలి అని చెప్పి మీరు ప్రకటన వారానికి 3 సార్లు చేయాలి. ఈ యొక్క 3 నెలలు, లేకపోతే మనకు పెట్టుకున్న టైం బట్టి మేము 3 నెలలు ఆపేస్తాం, ఆ 3 నెలల వరకు మీరు చేయాలి. ఎక్కడ కూడా దాడి జరగకుండా ఉండాలి, ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపకుండా ఉండాలి. ఉంటారా అండి? సాధ్యమేనండి ఇది? మేము రాబట్టి, మేము ఇలా చెప్పబట్టి దాడులు జరగటం కాదు. ఇక్కడ యేసుక్రీస్తు గురించినటువంటి మాట వింటేనే, యేసు పేరు వింటేనే, యేసు గురించి సువార్త చెబితేనే సాతాను సంబంధులు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పేది కాదు, ఎఫెసీ పత్రికలో వాళ్ళు దురాత్మానుచరులు, దురాత్మ సమూహాలు చేత ప్రేరేపించబడ్డ మనుషులు, వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు పేరు వింటేనే, సువార్త వింటేనే వాళ్ళకి కాలుతుంది, వాళ్ళు మనకి అనుకూలంగా ఉండరు, దాడులు చేస్తారు మిషనరీలు కానీ అందరూ కూడా. ఇప్పుడు మేమేదో ఇక హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడబట్టి ఇది జరుగుతుంది అనుకోబాకండి. ఇది మాట్లాడినా మాట్లాడకపోయినా సరే, యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడేంత కాలము కూడా ఖచ్చితంగా దాడులు అనేది జరుగుతున్నాయి, జరుగుతాయి, జరగబోతాయి కూడా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మనం వాళ్ళతో ప్రేమగా, సంతోషంగా, మన సోదరులు కదా అని చెప్పి కలిసిమెలిసి ఉండాలి కదా అంటున్నారు. కలిసిమెలిసి ఎట్లా కుదురుద్ది? సత్యానికి అసత్యానికి ఎక్కడన్నా పొంతన కుదురుద్దా? ఎక్కడ కుదురుద్దండి? వాళ్ళు రాజ్యాంగ ప్రకారంగా సువార్త చెప్తే ఆపుతారు, రాజ్యాంగ పరంగా నువ్వు చర్చ కట్టుకున్నా ఆపుతారు, రాజ్యాంగ పరంగా నువ్వు ఏది చేసినా వాళ్ళు ఆపుతారు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటేనే పడదు వాళ్ళకి. ఈ దేశాన్ని, భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలి, క్రైస్తవులను తరిమి కొట్టాలి, క్రైస్తవ మతం లేకుండా చేయాలనేది వాళ్ళు కంకణం కట్టుకున్న సబ్జెక్టు. కాబట్టి ఖచ్చితంగా సత్యానికి అసత్యానికి పోరాటం ఉంటుంది. పోరాటమే లేకుండా ఎలా వద్దని, క్రైస్తవ 2000 సంవత్సరాలు జరుగుతున్న పోరాటం ఇది. పోరాటం లేకుండా హతసాక్షులు అవ్వకుండా ఇది జరుగుద్దా? బైబిల్ చెప్తుంది అలాగా? ఖచ్చితంగా సమాధానం లేకుండా అవుతుంది. అగ్ని వేయవచ్చి తిని నేను గొర్రెల మందలోకి, తోడేళ్ల మధ్యలోకి మిమ్మల్ని గొర్రెలు పంపించినట్టు పంపుతున్నాను, తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను గొర్రెలు పంపించినట్లు అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. మరి మనం మాట్లాడినా మాట్లాడకపోయినా హిందూ గ్రంథాలు, హిందూ దేవుళ్ళ గురించి వాళ్ళు ఖచ్చితంగా ఇవి చేస్తూనే ఉన్నారు. గత చరిత్రలు చూసినా ఇప్పుడు కూడా చేస్తారు, ఇప్పుడు ముందు ముందు కూడా చేస్తారు. మేము మానేసినంత మాత్రాన కూడా ఇది ఆగదు. మేము మానకపోబట్టే, మేము చేయబట్టే ఎంతో మంది క్రైస్తవులు హైందవీయులకు వెళ్లకుండా ఆగుతా ఉన్నారు, బైబిల్ వాక్యాల గురించి జవాబులు తెలుసుకొని. అలాగే బైబిల్ దేవుడే, యెహోవా దేవుడే ఎందుకు పరిశుద్ధుడు, ఈ దేవుడే ఎందుకు గొప్పవాడు, మన ఇతర దేవుళ్ళ దగ్గరికి వెళితే అక్కడ ఉన్న లోపాలు ఏంటి, అక్కడ ఉన్న గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఎలా ఉంటాడు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోబట్టి యేసుక్రీస్తు వారిని ఇంకా ఎక్కువగా విశ్వసిస్తున్నారు, ఇంకా ఎక్కువగా బలంగా ఉంటున్నారు. ఎన్ని మాటలు వాళ్ళు మాట్లాడినా ఇక్కడ నుండి వెళ్ళకూడదు, వెళ్ళి అక్కడ దాంట్లోకి పడటం ఎందుకు,
ఆలోచనలో పడటం ఎందుకని ఆలోచిస్తున్నారు, ఇంకా బలంగా అవుతా ఉన్నారు. సరే, ఇప్పుడు ఇప్పుడు హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుడి గురించి అవసరమా అంటే నేను ఏంటంటే, బివై ప్రసన్న గారు మీరు ఇంట్లో కూర్చొని తొడలు జరుచుకోవటం కాదు, ఇంట్లో కూర్చొని మీసాలు మెలేసుకోవటం కాదు. మీరు డిబేట్స్ ఏం చేశారండి? డిబేట్స్ ఏం చేశారు? ఎవరితో డిబేట్స్ చేశారు మీరు? కనీసము ఈ మధ్య కాలంలో ఏదైతే జరుగుతుందో దాని మీద బైబిల్ ప్రశ్నలకు జవాబులు చెప్పారా? చెప్తున్నారా? బైబిల్ ప్రశ్నలు జవాబులు చెప్తున్నారా? సిద్ధాంతపరంగా గొడవలే తప్ప, సిద్ధాంతపరంగా విభేదాలు ఎక్కువగా మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ తప్ప, హిందూ గ్రంథం టచ్ చేయకుండా సరే కనీసం బైబిల్ మీద సమాధానం చెప్తున్నారా? అది చేయట్లేదు. సరే, అంతెందుకండి, అసలు క్రైస్తవులు, ఇప్పుడు నేను అంటాను, మీ వాదనలో ఇలా మాట్లాడటానికి ఒక కారణం కూడా ఉంది. మంచిగా ప్రవీణ్ ప్రగడాల గారు కొందరిలాగా క్రైస్తవులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పరుషంగా మాట్లాడుతూ, ఎందుకంటే మీ దగ్గర వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు, పరుషంగా మాట్లాడటం, అర్థం లేకుండా మాట్లాడటం, నోటికొచ్చిన మాట్లాడటం, నోరు జారటం అనేది మీ దగ్గర వచ్చిన విత్తనాలే. మీ జానపాల్ కూడా మీ దగ్గర వచ్చిన వాడే, అందుకే అలా మాట్లాడాడు. ఇప్పుడు అలాగే మాట్లాడుతూనే ఉంటాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం దూసర వెళ్ళిలాగా మళ్ళీ హిందూ గ్రంథాలు, హిందూ దేవుడి గురించి వాడుకుంటాడు. మీ దగ్గర వచ్చిన విత్తనాలు కొన్ని మీ సింహాలుగా ట్రైనింగ్ పొందుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నేను ఒప్పుకుంటాను, క్రైస్తవులందరూ కూడా ఒక సామరస్యపూర్వకంగా చర్చలు అనేది చేయలేదు, లేకపోతే వీడియోస్ చేయలేదు, కొంచెం దూషణగానే వెళ్ళారు. దానికి కారణం ఏంటంటే, అవతాల వాడు దూషిస్తే అంతకు మించి ఇది కూడా మన వాళ్ళు చేశారు, లేకపోతే వాళ్ళలాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం మాట్లాడితే అలాగే వాళ్ళలాగే మాట్లాడుతూ పోటీగా చేశారు మన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాన్ని నేను తప్పు పెడుతున్నా. వద్దు, వాళ్ళు ఎలా చేస్తే మనం అలా చేయొద్దు, వాళ్ళకి మనకి తేడా ఉండాలి. వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తే ఇది ఒక గొడవగా చూస్తారు తప్ప మంచి హైందవులు ఆలోచనలో పడరు. మంచి హైందవులను మార్చడం కావాలంటే వాళ్ళలాగా మనం మాట్లాడకుండానే వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ సాత్వికంగా చెబుదాము, ప్రేమగా చెబుదాము, ఆలోచింపజేసేలాగా చెబుదాము తప్ప కోపగించుకునేలాగా చెప్పొద్దు అని కూడా నేను ఎప్పటి నుండో మొత్తుకుంటున్నాను మన సోదరులతో కూడా. అయినా వింటారా? వినరు కదా. మన దగ్గర ఎవరు కూడా వినేవాళ్ళు కాదు కదా. ఎవరి ధోరణి వాళ్ళదే. వ్యూస్ కోసం, వ్యూస్ ఎక్కువ రావాలంటే తిట్టాలి, అరవాలి, వాళ్ళలాగా మాట్లాడాలి వ్యూస్ కోసము, వ్యూస్ కోసం అలా చేస్తూ ఉంటారన్నమాట. సరే, అంటే వాళ్ళు ఎలా ఉంటారో మన వాళ్ళు అలాగే ఉంటాం మేము అని చెప్పి కొంతమంది ఉన్నారు. వాళ్ళ విషయాల్లో కొంచెం తప్పు ఉంది కాదంట్లా. సరే, ఇప్పుడు కానీ సరే, బిఓ ప్రసన్న బాబు గారు మీరు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, హైందవ గ్రంథాల గురించి, హైందవ దేవుళ్ళ గురించి మనకు అనవసరము, తర్కంలో డిబేట్స్ చేయడం కూడా అవసరం లేదు అంటున్నారు. డిబేట్స్ అవసరము, ఎందుకంటే మీరు లెక్సిన కానీ పొద్దున్న లేసిన డిబేట్ పిలుస్తారు, రాకపోయినా డిబేట్స్ అవసరం అనే విషయం మీకు తెలుసు. డిబేట్స్లోనే ఒక విషయం మీద పూర్తిగా చర్చ జరుగుతుంది, ఎవరు కూడా గెలిపోవటం ఉండవు. కానీ ఒక డిబేట్స్ జరిగినప్పుడు ఎక్కువ ప్రజల్లోకి రీచ్ అవుతుంది, సబ్జెక్ట్ వెళ్తుంది, ఆలోచించుకునే అవకాశం ఉంటుంది డిబేట్స్ వల్ల. అయితే మీరు చెప్పే విషయం ఏంటంటే, బైబిల్ మీద మాత్రమే మన ఆన్సర్ చేయాలి అంటున్నారు కదా. మరి వాళ్ళ ధర్మ ప్రచారం అనేది హిందూ గ్రంథాలతో చెప్పుకుంటే సరిపోద్ది, కానీ వాళ్ళు బైబిల్ జోలికి వస్తున్నప్పుడు మనం హిందూ గ్రంథాల జోలికి వెళ్ళాల్సి వస్తుంది, కావాలని కాదు, వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఒట్టిగా బైబిల్తో వెళ్తే కొన్ని ప్రశ్నలకి, బైబిల్ మీద కొన్ని ప్రశ్నలకి ఒట్టిగా బైబిల్తో జవాబు చెబితే వాళ్ళకి అర్థం కాదు. కొన్ని ప్రశ్నలకి వాళ్ళ హైందవ గ్రంథాలు టచ్ చేసి చెబితేనే వాళ్ళకి అర్థం అవుతుంది, ఆలోచిస్తారు. మనం నమ్మే దేవుళ్ళు, మనం నమ్మే గ్రంథాలలో ఉన్న విషయాలు ఏవైతున్నాయో వాటిని మనం వాళ్ళు తప్పుగా ప్రశ్నిస్తున్నామే. ఏదైతే హైందవ గ్రంథాల్లో వాటిలో ఉన్న విషయాలు ఏవైతున్నాయో, వాళ్ళు నమ్ముతున్న విషయాలు ఏవైతున్నాయో ఆ నమ్మిన విషయాలనే బైబిల్లో తప్పుపడుతున్నాం మనం. బైబిల్లో మనం ఉన్న విషయాలు, మన గ్రంథాల్లో ఉన్న విషయాలు, కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఆస్తికులుగా దేవుడిని నమ్మే వాళ్ళగా మనం వాటిని సమర్థించుకోవాలి, వాళ్ళని ఈ విషయాలు తప్పుపట్టకూడదు అని ఉండాలి. అలాగే బైబిల్ దేవుడు అలాగా, యేసుక్రీస్తు ద్వారా అలాగని మాట్లాడితే ఈయనలో లోపాలు లేవని చెబుతూనే ఇదే సేమ్ అలాంటి ప్రశ్నలే వాళ్ళ గ్రంథాల్లో వేసి, మరి మీ దేవుళ్ళే అలా చేశారు కదా, మరి దానికి సమాధానం చెప్పమని ప్రశ్నించాల్సి వస్తుంది అనమాట. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, సరే హిందూ గ్రంథాలు అవసరం లేదంటే నేను ఏంటంటే కొన్ని ప్రశ్నలకి ఒట్టిగా బైబిల్తో సమాధానం చెప్తే సరిపోదండి ప్రసన్నబాబు గారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. మీరు నాతో చర్చకు కూర్చోండి, లేకపోతే బీఓఐ సంస్థ నుండి వచ్చాము అని చెప్పి పేరు పెట్టుకొని ఎవరైనా సరే రావచ్చు. నేను బీఓఐ నుండి వచ్చానని చెప్పి మీరు వస్తే
మీతో నేను చర్చిస్తాను. నేను ఒక హైందవుడిగా నేను చర్చలో కూర్చుంటాను. ఒక క్రైస్తవుడిగా కాదు, ఒక హైందవుడిగా నేను చర్చలో కూర్చుంటాను. బైబిల్ మీద ప్రశ్నలు కొన్ని నేను అడుగుతాను. వాటికి మీరు బైబిల్తోనే సమాధానం చెప్పాలి నాకు. నేను హైందవుల పక్షానగా లేకపోతే హైందవ వ్యక్తిగా నేను ప్రశ్నలు వేస్తాను. మీరు బైబిల్తోనే మాత్రం సమాధానం చెప్పాలి. ఆ చర్చలో ఎవరు నవ్వులు పాలవుతారో చూద్దాం. సరేనా? ఓకే. మీరు ఎలాగో హైందవులతో చర్చలు చేయలేరు. వాళ్ళు అంత క్రూరంగా మూర్ఖంగా మాట్లాడతారు బైబిల్ గురించి. నేను అలా మాట్లాడను. చక్కగా ప్రేమగా మనవాళ్ళు కాబట్టి నేను హైందవుడిగా ఒక ప్రేమగా బైబిల్ గురించి ప్రశ్నలు అడుగుతాను, వాదనలు చేస్తాను మూర్ఖంగా మాట్లాడకుండా. వాళ్ళు మూర్ఖంగా మాట్లాడతారు, మీరు వాళ్ళతో చర్చించలేరు, మీ వల్ల కాదు. అది ట్రైనింగ్ అయినా మాకే అనుభవం మాకుంది. మా వల్లే సాధ్యం, మీ వల్ల కాదు. సరే, నేను హైందవుడిగా వస్తాను, నాతో చర్చించండి, బైబిల్తో సమాధానం చెప్పండి. నేను హిందూ గ్రంథాలతో ప్రశ్నలు వేస్తాను, హిందూ గ్రంథాలు ఉన్న విషయాలు ప్రస్తావిస్తూ బైబిల్ మీద ప్రశ్నిస్తాను. మీరు బైబిల్ని దాటకుండా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా నవ్వుల పాలు అవుతారు మీరు, గ్యారెంటీగా. రండి, BOU అని చెప్పి పేరు పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు రండి, చర్చిస్తాం. ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఎలాగో చర్చలకు రారు కానీ, మీరు సవాల్ చేయడమే కానీ మీరు చర్చలకు రారు కానీ, ఉదాహరణ కొన్ని ప్రశ్నలు చెప్తానండి. విగ్రహారాధన తప్పు అని బైబిల్ చెప్తా ఉంది కదా, విగ్రహారాధన చేయవద్దు అని చెప్పి మీరు చెప్తే, అయితే మీది భారతదేశం విగ్రహ సంబంధమైనటువంటి దేశము కాబట్టి ఇది అన్య మతము, విదేశీ మతం ఎందుకు వచ్చిందంటే, ఈ భారతదేశంలో విగ్రహారాధన గురించినటువంటి హిందూ దేశంగా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి, విగ్రహారాధన దేశంగా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి విగ్రహారాధన తప్పు అన్నారు కాబట్టి, ఇది క్రైస్తవం అనేది ఈ మతం అనేది ఈ దేశానికి సంబంధించింది కాదు, విదేశీ మతం అని చెప్పి మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఈ దేశానికి సంబంధించినటువంటి ఆ ఆచారాన్ని మీరు గౌరవించట్లేదు కాబట్టి వాళ్ళు విదేశీ మతం అని చెప్పి సపరేట్ చేశారు. సరే, దీనికి ఏం సంబంధం చెప్తారండి? మీరు మహా అంటే సృష్టిని పూజించొద్దని మాత్రం చెప్తారు. నేననేది ఏంటంటే, విగ్రహారాధన తప్పని వాళ్ళ గ్రంథాల్లో ఉంది కదా చూపిస్తేనే వాళ్ళు చక్కగా ఆలోచిస్తారు. విగ్రహారాధన వద్దన వాళ్ళలో కూడా ఉన్నారని చెప్తేనే వాళ్ళు ఆలోచిస్తారు. మరి అవసరమైందా ఆ సందర్భంలో? అవసరమైందా? వాళ్ళ గ్రంథాలు అవసరమైనా లేదా? తర్వాత బలులు తప్పు అంటున్నారు. వాళ్ళ గ్రంథాల్లో బలుల గురించి చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా ఇంపార్టెంట్ ప్రశ్న చెప్పనా? మరిది ధర్మము ఎంతవరకు సబబు? వదినతో శారీరక సంబంధం మరిది ధర్మం పెట్టుకోవటం, పిల్లలకు అంటం అనేది ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తారు. మీరేం సమాధానం చెప్తారు సార్? ఏం సమాధానం చెప్తారు? యూదుల ధర్మము, ధర్మశాస్త్రం, పాత నిబంధన అని చెప్తారు, అంతేనా? అంటే పాత నిబంధనలో తప్పు జరిగిందా? ఆ కాలంలో తప్పు జరిగిందా? దేవుడు తప్పు చేయించాడా? ఇట్లా నా ప్రశ్నలు ఉంటాయి. మరి చర్చకు వస్తే మహా అంటే యేసుక్రీస్తు కోసం, వంశాల కోసం చెప్తారా? నాకు అవన్నీ అవసరం లేదు సార్. వదినతో పోవటం ఎంతవరకు న్యాయం? అదేం గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని అడుగుతా. రేపు పొద్దున కూర్చుంటే చర్చలో సమాధానం చెప్పాలి. మీ వల్ల కాదు. మరిది ధర్మం గురించి వాళ్ళ హిందూ గ్రంథాల్లో కూడా ఉంది. మనదైనా బెటర్. మొగుడు చచ్చిపోతేనే మరిది ధర్మం కాన్సెప్ట్ ఉంది, వాళ్ళ దాంట్లో మొగుడు బతికుండగానే మరిది ధర్మం కాన్సెప్ట్ ఉంది అని చూపిస్తాను. అప్పుడు వాళ్ళ నోరు మూతపడుతుందా లేదా చెప్పాలి. ఇట్లాంటివి నా దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఒక్క బైబిల్తో వెళ్తేనే. దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలు ఏం చేశారు అని అడుగుతారు. మీరేం సమాధానం చెప్తారు సార్? దాని గురించి ఏం సమాధానం చెప్తారు? మీరు ఎంత సమాధానం చెప్తే వాళ్ళు వింటారండి? దాని గురించి, ఆ ప్రశ్న గురించి ఎంతసేపు చర్చించినా బైబిలే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది తప్ప వాడు చక్కగా సంతోషిస్తాడండి దాంట్లో. ఒరే బాబు, జలంధుడు తప్పు చేస్తే జలంధుడు భార్యలు ఏం చేశారా అని ప్రశ్నిస్తేనే కదా వాడికి వెలిగేది బల్బు. చెప్పాలండి మీరు. ఇట్లాగా చాలా ప్రశ్నలు ఉంటాయి సార్. BOI వరకు చెప్తున్నాను. కొన్ని ప్రశ్నలు నేను అనేది ఏంటంటే, మీరు మొదలెట్టండి. బైబిల్ జవాబు చెప్పడం మొదలు పెడితే ఆటోమేటిక్గా హిందూ గ్రంథాల ఆవశ్యకత ఎందుకు అవసరము అనేది మీకు తెలుసుద్ది. మొదలు పెట్టకుండా యుద్ధం జరుగుతుంటే మీరు గట్టు మీద కూర్చొని పిచ్చ కబుర్లు, పిచ్చ మాటలు మాట్లాడుతూ ఉంటే ఏం తెలుసుద్ది సార్ మీకు? యుద్ధంలో దిగిన వాడికి కదా తెలుసుద్ది ఏ ఆయుధం పట్టుకోవాలి, ఏ ఖడ్గం పట్టుకోవాలి, ఏ ఆయుధం వాడాలి, ఏ టైంలో ఏది వాడాలి అనేది దిగిన వాడికి కదా తెలుసుద్ది. యుద్ధంలో దిగకుండా నేను కూడా మొట్టమొదటిసారిగా బైబిల్ నుండి జవాబు చెప్పడానికే, ఈ యొక్క సువార్త చేయడానికే నేను వచ్చాను ఆన్లైన్లో, సోషల్ మీడియాలోకి. తర్వాత బైబిల్ గురించి ఎంత జవాబు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి, డ్యామేజ్ అయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి, వాళ్ళ ప్రశ్నలు ఈ చర్చ ద్వారా హైందవులకి అర్థం కాక వాళ్ళు బైబిల్ తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి హైందవ గ్రంథాల జోలికి వెళ్లాల్సి వస్తుంది.
ఈ పోరాటం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హైందవ గ్రంథాలను ముట్టుకోవడం గల కారణం ఎందుకంటే పోరాటం దిగారు కాబట్టి అవసరమైంది తెలిసింది. మీరు దిగకుండా గట్టు మీద కూర్చొని పిచ్చ కబుర్లు చెప్తా ఉంటే మీకు ఏం తెలుస్తుందండి? తెలియదు కదా. కాబట్టి నోటికి కూర్చొని మాట్లాడబాకండి. ఇంకా కొంతమంది మన వాళ్ళు చాలా తక్కువ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. సరే, వాళ్ళ స్టైల్ అది అనుకున్నా, కానీ వాళ్ళు సరి చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. మన వాళ్ళని కూడా కొంతమంది తప్పు పడుతున్నాను నేను. అలా వద్దు, వాళ్ళు అలా చేయొద్దు. మన పోరాటం అనేది ఆలోచింపు చేయాలి తప్ప కక్ష పెంచుకునేలా వద్దు. అయితే వ్యూస్ తక్కువ వచ్చినా పర్వాలేదు, ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతుంది. మనల్ని గుర్తిస్తారు, మనం చెప్పే విషయాన్ని వింటారు కోపగించుకోకుండా. మనం ఆ స్టైల్లో చెప్పాలి ఎప్పుడైనా సరే, వ్యూస్ తక్కువ వచ్చినా పర్వాలేదు. అయితే ఇప్పుడు వాక్యానుసారంగా కరెక్టా కాదా, ఇక్కడ ఇంకో విషయం కూడా. ఇప్పుడు మీరు ముఖ్యంగా ప్రవీణ్ పడాల విషయం చెప్తారు. ప్రవీణ్ పడాల గారు ఎప్పుడు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ, అసహ్యకరంగా మాట్లాడుతూ దూషించేలాగా చేయలేదండి. ఆయన చర్చలు కూడా అన్నీ కూడా హేతుబద్ధంగా ఆలోచింపజేసేలాగా ప్రేమగానే చక్కగా బైబిల్లో విషయాలు చర్చించేటప్పుడు మాత్రమే ఇది కాదు ఇది అని చెప్పడం కోసం హిందూ గ్రంథాలు వాడారు. అంతే తప్ప మీరు అనుకున్నట్టుగా దూషించడం వల్ల ఆయన చనిపోలేదు. ఆయన హేతుబద్ధంగా చర్చించడం ద్వారా జరిగింది. సరే, ఎన్ని చెప్పినా సరే వీళ్ళకి బైబిల్ వాక్యాలు అవసరం. ఇప్పుడు అంతా చెప్పాను. బైబిల్ వాక్యానుసారంగా ఇప్పుడు హైందవ గ్రంథాల గురించి, హైందవ దేవుడి గురించి మాట్లాడటం తప్ప కాదా అనేది బైబిల్ నుండి చూద్దామండి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ఎక్కడైనా అట్లా మాట్లాడా? యేసుక్రీస్తు ఎక్కడైనా సరే హైందవ గ్రంథాల గురించి, హిందూ దేవుడి గురించి మాట్లాడాడంటే, యేసుక్రీస్తు వారికి యూదులతో మాట్లాడేటప్పుడు, యూదులతో చర్చించేటప్పుడు హైందవ గ్రంథాల గురించి, హైందవ దేవుడి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఎట్లా వస్తారంటే, యేసుక్రీస్తు వారు దశమ భాగం గురించి చెప్పాడు అంటే అది యూదుల గురించి, లేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పాడు కానీ మరి అపోస్తులు ఎక్కడ చెప్పలేదు కదా అంటారు. యేసుక్రీస్తు కన్నా అపోస్తులు గొప్పవాళ్ళు అయిపోతారు. అక్కడ అపోస్తుల్లో చూపించండి, కొత్త నిబంధనలు చూపించండి, కొత్త సంఘంలో చూపించండి అంటారు. అక్కడ యేసుక్రీస్తు గారు స్కిప్ చేస్తారు. మరి ఈ విషయంలో యేసుక్రీస్తు గారు యూదులతో చర్చించాడు కాబట్టి యూదులు నమ్మే ధర్మశాస్త్రం నుండి ప్రశ్నించాడు. అన్నిటికీ సమాధానం చెప్పకుండా కొన్నిటికి ప్రశ్నే వేశాడు. అలాగే బైబిల్ మీద కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం కన్నా ప్రశ్నకు ప్రశ్నే హైందవ గ్రంథాలతో వేసినప్పుడు అలా అర్థం చేసుకుంటారు. అప్పుడు బుద్ధి వస్తుంది. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పకూడదు కూడా, చెప్పకపోవడమే మంచిది కూడా. అట్లాంటి పని చేశాడు యేసుక్రీస్తు వారు తెలివిగా. ఆయన మనకు మాదిరి అండి. యేసుక్రీస్తు వారు యూదులతో పోరాడాడు కాబట్టి యూదులు నమ్మే ధర్మశాస్త్రంలో నుండి ఆయన ప్రశ్నిస్తూ వాళ్ళ నోరు ముప్పించాడు. ఎవరితో పోరాడితే వాళ్ళ సంబంధించిన నమ్మకాల నుండి ప్రశ్నించాలండి. పౌలు గారు గ్రీకులతో, అన్యులతో పోరాడిన వ్యక్తి పౌలు గారు. ఆయన హైందవ గ్రంథాల గురించి, హైందవ దేవుడి గురించి మాట్లాడా లేదా అని చూడాలి. మీరు యేసుక్రీస్తులో చూపించడం అంటారేమో. అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అది మనకి ఇది చేయండి అంటే, యేసుక్రీస్తు దశమ భాగం యేసుక్రీస్తు చెప్పాడు, దాన్ని సమర్థించాడు అంటే కాదు అపోస్తులు చేశారని అడిగారు కదా. అంటే అట్లాగే ఇక్కడ యేసుక్రీస్తు వారికి అవసరం లేదు, హిందూ గ్రంథాలు, హిందూ దేవుడి గురించి అవసరం లేదు. ఆయన వచ్చిన పని వేరు, ఆయన వాదించిన వాళ్ళ వ్యక్తులు వేరు. కానీ పౌలు గారు గ్రీకు వాళ్ళతో, అన్యులతో పోరాడాడు, అన్యులకు సువార్త చెప్పాడు, అన్యులతో వాదించాడు, తర్కించాడు. అప్పుడు హిందూ గ్రంథాల గురించి, వాళ్ళ గురించి, దేవతల గురించి మాట్లాడిన సందర్భాలు వచ్చినాయి పౌలు గారు. అది చూద్దాం. పాత నిబంధనలో కూడా ఉన్నాయి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడిన సందర్భాలు. మరి అవన్నీ కూడా వాక్యానుసారమా కాదా? ప్రతి బైబిల్లో ఒక చోట కదా, ఎక్కడున్నా తీసుకోవాలి కదా. మీరు బైబిల్ పాటించే వాళ్ళైతే మీకు అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కొన్ని తీసుకుంటాం, కొన్ని తీసుకోము. కొన్ని చోట్ల ఉన్న విషయాలు మాత్రమే ప్రస్తావన తీసుకుంటాం, అన్ని తీసుకోమంటే అది కుదరదండి. వేషధారణ అంటారు, దాన్ని నటన అంటారు. నటించబాకండి. మీరు యేసుక్రీస్తు పట్ల చేసిన స్టేట్మెంట్స్ని కవర్ చేసుకోవడం కోసం యుద్ధాన్ని మతోన్మాదులాగా టాపిక్ డైవర్ట్ చేయకండి. బుద్ధి తెచ్చుకోండి. తప్పు జరిగిన వాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు తప్ప, తప్పును సమర్థించుకుంటూ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తే అతడు వర్ధిల్లడు. ఈ లోకంలో మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, దేవుడి దగ్గర మంచి పేరు రాకపోతే దేవుడి రాజ్యాన్ని కోల్పోతారు. వేషధారణ వద్దు, అక్రమంగా నడవద్దు, క్రమంగా బ్రతకండి. చూడండి, బైబిల్ నుండి చూపిస్తేనే వీళ్ళు నమ్ముతారు కాబట్టి బైబిల్ నుండి చూద్దామండి. మొట్టమొదటిసారిగా
ప్రాణాలు పోయినాయి అని బాగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకసారి ఆగండి. యా, ప్రాణాలు పోయి ప్రవీణ్ పెడల గారు అందుకే చనిపోయారండి. నేను అనేది ఏంటంటే చూడండి, బైబిల్ ఏం చెప్తోందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం, తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును, గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. పర్వాలేదు, సో మీకు ఇష్టం లేకపోతే హైందవ గ్రంథాలతో హైందవ దేవుడితో మీకు సంబంధం లేకుండా చర్చలు చేయము, డిబేట్స్ చేయము, వాటి అవసరం లేదనుకుంటే మీరు చేయబడటం మానేయండి. ఈ సంస్థ వాళ్ళకి లేకపోతే ఈ సంస్థలో బయటకు వచ్చిన వాళ్ళకి ఉన్న జల ఏంటంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకోరు, వీళ్ళ పని వీళ్ళు చేసుకోరండి. ఎంతవరకు వాళ్ళని వీళ్ళని గెలుపుతూ ఉంటారు. వీళ్ళు చేసే పని సక్రమంగా అనుకుంటే చేసుకోండి, అంతేగాని అది వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని మాట్లాడుతూ ఉంటారు. ఈ సంస్థలో బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్న జలది, నోటి దోల అనమాట. ఇక్కడ ప్రాణం పోయింది అన్నారు. అక్కడ యాక్చువల్లీ దేవుడి కొరకు ప్రాణం పోగొట్టుకున్నవాడు ధన్యుడు, ప్రాణం పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకుంటాడు అని బైబిల్ చెప్తా ఉంటే ప్రాణం పోయిందని బాధపడతా ఉన్నాడు ఈయన బిఓఐ ప్రసన్న బాబు గారు. దేవుడి సేవ కోసం ఎంతో మంది ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ముందుగా ముట్టుకున్నా ముట్టుకోకపోయినా ఈ ఒక పోరాటం ఆగదు, హతసాక్షులు అవ్వటం ఆగదు, దేవుడు రాకడ వచ్చేంతవరకు కూడా. దాన్ని ఆపలేమండి. ఇలా మీరు చేసే పని దేవుడి పని చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ సాతాను యొక్క ప్రణాళిక మీరు చేస్తున్నారు, సాతాను యొక్క ప్రణాళిక మీరు పాటిస్తున్నారు. మీరు చేసే దేవుడి పని అనుకుంటున్నారు, కానీ దేవుడి పని కాదు అని బైబిల్ చెప్తుంది కొన్ని సందర్భాల్లో. అట్లాగే మీరు చేస్తున్నారు, సాతాను కుయుక్తులు పడతా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, ప్రేమగా చెప్తా ఉన్నా. కాబట్టి దేవుడి కోసం మేము నిలబడతామండి. మీకు ఇప్పుడు జానపాలు కానీ కొంతమంది కానీ హైందవుల గురించి మాట్లాడకపోవటానికి వాళ్ళ హైందవుల ప్రస్తావన కానీ, అదే హిందుత్వవాదులు ఎవరైతే కొంత మతోన్మాదుల ప్రస్తావన లేకుండా వాళ్ళకి జవాబు చెప్పకుండా వాళ్ళని ఎందుకు టచ్ చేయట్లేదంటే వీళ్ళకి ప్రాణ భయం ఉందండి. వీళ్ళు ఎక్కువ కాలం బతికేద్దాం, గత 1000 సంవత్సరాలు బతికేద్దాం అనుకుంటున్నారండి. వీళ్ళు ప్రాణ భయం ఉంది వీళ్ళకి, అందుకని వాటిని టచ్ చేయకుండా వాళ్ళకు అనుకూలమైన బోధలు చేస్తారు. వాళ్ళకు అనుకూలమైన బోధలు ఏంటంటే స్వస్థతలు జరుగుతాయి, లేకపోతే దయ్యాలు వెలగొట్టబడతాయి అనే కృపావరాల మీద వాళ్ళు విమర్శిస్తుంటారు, వాళ్ళకి సమానంగా వీళ్ళు విమర్శిస్తుంటారు. అలాగే దశమ భాగాల గురించి వాళ్ళు విమర్శిస్తుంటారు, మన వాళ్ళు విమర్శిస్తుంటారు. వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి థ్రెట్ ఉండదు. పైగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండకపోగా వాళ్ళకి అనుకూలంగా ఉండబట్టి వీళ్ళకి థ్రెట్ ఏం లేదండి. వీళ్ళకి ప్రాణభయంతోనే ఇది మానేశారు, పోరాటమే మానేశారు బిఓ వాళ్ళు అయితే. జానపాల్ బ్రదర్ గతంలో హైందవ గ్రంథాల గురించి వాటి గురించి ఎత్తేవాడు, మమ్మల్ని సమర్థించిన వ్యక్తి. ఇప్పుడు అవసరమైతే అన్నిటి గురించి. కానీ ఎప్పుడైతే హనీ జాన్సన్ గారు లేకపోతే వికేఆర్ గారు అరెస్ట్ అయ్యడం కాన్సెప్ట్లోనేయో అప్పటి నుండి జానపాల్ బ్రదర్ మారాడు. మా ఇంటికి ఎవరు వచ్చారో మమ్మల్ని బెదిరించాడు, ఒక వీడియో చేశాడు, సుమోల మీద మా ఇంటికి వచ్చారండి. అప్పటి నుండి జానపాల్ బ్రదర్ మారాడు. ఏంటంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా మారాడు, హైందవులకు అనుకూలంగా మారాడు. గుర్తుపెట్టుకోండి. అంతకుముందు కరుణాకర్ వీళ్ళందరికీ కౌంటర్ వీడియో చేసేవాడు, చేయట్లేదు. సరే, ఇప్పుడు చూద్దామండి. వీళ్ళకి ప్రాణభయం ఉంది కాబట్టి చేయట్లేదండి, మాకు ప్రాణభయం లేదండి. ఈ రోజు కాదు రేపు పొద్దున పోయేవాళ్ళమే. దేవుడి కోసం సత్యం విషయంలో నిలబడి పోరాడతాం వాళ్ళతోటి. వాళ్ళు ఏదైతే వాక్యాన్ని విమర్శిస్తూ ఎంతోమంది క్రైస్తవులను విశ్వాసంలో తొలగించేలా చేస్తా ఉన్నారో దాని విశ్వాసం అన్యులు మన సోదరుల విశ్వాసంలో బలపరుస్తూ మన గ్రంథం గొప్పతనం, మన దేవుడి గొప్పతనం చెప్పుకుంటూ మన వాళ్ళని బలపరిచే పని మేము చేస్తాం. దానికోసం మేము సిద్ధమే. ఓకే, దానికోసం మేము సిద్ధమే. అయితే మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పోగొట్టుకోవాలనుకుంటాం, కానీ వాటిని దక్కించుకుంటాం, నిత్య జీవాన్ని దక్కించుకుంటాం. మీరు ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడి మీరు నిత్య జీవాన్ని కోల్పోతారండి. ఇది మత్తయి సువార్త ప్రకారంగా. సరే, అయితే ఇప్పుడు ఒకటొకటి వద్దాం. పౌలు గారికి వద్దాం. యేసుక్రీస్తు వారు అవసరం లేదు, యేసుక్రీస్తు వారు యూదులతో చేశాడు కాబట్టి చర్చలు ఆయన విషయం ఇక్కడ హిందూ గ్రంథాలు అవసరమా లేదనే విషయం మీద అవసరం లేదు. ఇప్పుడు చూద్దామండి. పౌలు గారిని తీసుకొని చెప్తాను కొన్ని వచనాలు, బైబిల్ వచనాలు. అపోస్తుల కార్యం 17వ వచనం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధులలో తను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చాను. డిబేట్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. అందరు కాదు, డిబేట్స్ చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు. దేవుడు పిలుపు, దేవుడు నడిపింపు, వాళ్ళకున్న తలాంతు. ఈ డిబేట్స్ అనేది చేస్తుండేవాడు పౌలు గారు. అపోస్తుల గారి 17వ 18వ వచనం ప్రకారంగా చూడండి, ఆయన గ్రీకులతో
గ్రీక్ వాళ్ళంటే అన్యులండి. అన్యులతో యేసుని గురించి పునరుద్ధానం గురించి ప్రకటిస్తా ఉన్నాడు. అయితే వీడు అన్య దేవతలను మూల భాషలో దయ్యములను ప్రచురించుచున్నాడు అన్నారు. యేసుక్రీస్తు గురించి ప్రచురిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మ్లేచ్ఛ వంశము అదే మాట్లాడుతున్నారు కదా. అలాగే అప్పుడు కూడా యేసుక్రీస్తు వారి గురించి ప్రకటన చేస్తే అతను యేసుక్రీస్తు వారు ఆ దయ్యాలను ప్రకటిస్తున్నారని చెప్పి అక్కడ వాళ్ళు అనుకున్నారు. అంటే యేసుక్రీస్తు వారికి సంబంధం లేని యూదులకు సంబంధం లేని వ్యక్తులు ఎవరుతున్నారు, వాళ్ళు అన్యులని అర్థం చేసుకోవాలి గ్రీకులు అంటే. ఓకే, చూడండి, ఇప్పుడు పౌలు గారు ఇతర దేవుళ్ళ గురించి ఇతర గ్రంథాల గురించి మనకు అనవసరం అన్నారు కదా డివై ప్రసన్న బాబు గారు. ఆ బ్యాచ్ ఎవరెత్తున్నారో మీరు జాగ్రత్తగా వచనాలు గమనించండి. 17:23 మీ దేవతా ప్రతిమలను చూచుతుండగా ఒక బలిపీఠం నాకు కనపడేను. వాళ్ళ దేవతల గురించి వాళ్ళ గుడుల గురించి మనకు అనవసరం కదా మీరు చెప్పిన బోధ ప్రకారం. కానీ పౌలు గారు ఏం చేశాడు, వాళ్ళ దేవతా ప్రతిమలను వాళ్ళ గుడులు చూశాడు. మీ లెక్క ప్రకారం అవసరం లేదు, కానీ పౌలు గారి ప్రకారం అది అవసరం. మరి పౌలు గారిని పాటిస్తారా, అనుసరిస్తారా? లేదు. పౌలు గారిలో పాపం ఉందని చెప్పి ఆయన విడిచిపెడతారా? కొన్ని బైబిల్ వచనాలు తీసేసుకుంటారా? అది మీ కర్మ. మీ దేవతా ప్రతిమలు చూచుండగా ఒక బలిపీఠం కనపడెను అని చెప్తూ మాట్లాడుతూ, హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఏదైతే విగ్రహాలు చేసుకున్నారో, ఆలయాలు చేసుకున్నారో అందులో దేవుడు నివసించడు అని చెప్తున్నాడు. వాళ్ళ విగ్రహాల గురించి పౌలు గారికి ఎందుకు, ప్రసన్నబాబు గారు ఎందుకు వాళ్ళ విగ్రహాల గురించి సువార్త చెప్పటం కోసం అవసరము? అపోస్తలుల 17:28 మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు. విగ్రహారాధన చేయకూడదు, చేయకుండా దేవుడిని ఆరాధించాలి అని, దేవుడిని విగ్రహారాధనలో చూడకూడదు, విగ్రహాలు చూడకూడదు అని మీ కవీశ్వరులు చెప్తున్నారు అన్నాడు. అంటే ఎవరో వాళ్ళ కవీశ్వరులు అంటే ఇప్పుడు హిందూ గ్రంథాల్లో కవులు ఉన్నారు. పోతన భాగవతమే కానీ ఇవన్నీ కూడా కవులు రాశారు. వీళ్ళంటారు ఎవరో మంచి బోధ చేసేవాళ్ళు అన్నారు. సరే, ఎవరైతే హైందవులు ఎవరినైతే నమ్ముతున్నారో, ఎవరినైతే గౌరవిస్తున్నారో, దేని విషయాన్ని అయితే వాళ్ళని నమ్ముతారో వాళ్ళని కోడ్ చేస్తూ వాళ్ళకి సువార్త చెప్తున్నాడు. బైబుల్ నుండి మాత్రమే చెప్పలేదు, వాళ్ళ విశ్వాసాల నుండి, వాళ్ళ నమ్మకాల నుండి, లేకపోతే వాళ్ళు నమ్మే వ్యక్తుల నుంచి ప్రస్తావిస్తూ ఆయన సువార్త చేస్తున్నాడు. మీ ప్రకారంగా ఒక్క బైబిల్ సరిపోద్ది కదా. బైబిల్లో చూపించి విగ్రహారం వద్దని ఉంది, 10 ఆజ్ఞల్లో ఉంది అని చెప్తే సరిపోద్ది కదా పౌలు గారు. కానీ వాళ్ళ కవీశ్వరుల గురించి ఎందుకు మాట్లాడాడు అంటే, ఒక్క సందర్భంలో ఉంది కదా బైబిల్లో, ఇంకెక్కడా లేదు కదండి, దాన్ని బేస్ చేసుకుని ఇలా చేస్తారంటే ఒక్క సందర్భంలో ఉన్నా సరే బైబిల్ గౌరవించండి, లేకపోతే పేపర్ తీసి అవతల పడేసుకోండి మీ బైబిల్లో. అప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఏ దాన్ని ఒక్కదాన్ని తీసేసినా సరే సమస్త తెగుళ్ళు మీ మీదకి వచ్చి పడతాయి అని ఉంది కదా, అదే జరుగుద్ది. అప్పుడు కొన్ని విషయాలు పట్టించుకోకపోతే కనుక ఖచ్చితంగా ఆ తెగుళ్ళు మీకు వస్తాయి. కాబట్టి పౌలు గారు వాళ్ళు నమ్మే వ్యక్తులు చెప్పిన మాటలను బేస్ చేసుకుని చెప్పాడు తప్ప ఒక బైబిల్ నుండే కాదు. తర్వాత అపోస్తలుల 17:29 మనుష్యుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన బంగారమునైను వెండినైను రాతినైను దైవత్వము పోలి ఉన్నదని తలంపుకుడి. ఏదైతే విగ్రహాలు ఉన్నాయో, విగ్రహాలు దేవుళ్ళుగా అనుకుంటున్నారో దాంట్లో దేవుడు లేడు, అది దేవుడు కాదు అని విగ్రహాల గురించి మాట్లాడాడండి పౌలు గారు. మీ లెక్క ప్రకారంగా ఇతర విగ్రహాలు చూపించడం, వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడటం తప్పు కదా. కానీ పౌలు గారు చేసింది ఏంటి? సూటిగా చెప్పాలండి, ఏదైనా సరే తప్పుని తప్పుగా చెప్పాలి, అంతే తప్ప అది చేశాడు పౌలు గారు. అంతే వీకులాగా వేషధారిలాగా సూటిగా చెప్పకుండా సూచ్యంగా లేకపోతే ఏదో చిన్నగా అలాగా బైబిల్ గురించి మాత్రం చెప్పలేదండి పౌలు గారు. డైరెక్ట్గా వాళ్ళ విగ్రహాలు చూపించి అవి దేవుళ్ళు కాదని చెప్పాడు. మరి పౌలు గారు కూడా తప్పు పడతారా ఏంటి మీరు? ఆ అజ్ఞాన కాలం దేవుడు చూస్తుండగా చూడండి ఆజ్ఞాపించుడు అంటే, సరే గతంలో మీరు ఏదైతే తెలియకుండా చేశారనుకున్నాం, ఇప్పుడు తెలిసి నేను చెప్పాను కదా, మీరు వినకపోతే ఖచ్చితంగా మీరు తీర్పులోకి వెళ్తారు అని 17:31 చెప్పాడు. అంటే ఖండిస్తున్నాడు, మీరు విగ్రహారాధన మానేయాలని ఖండిస్తున్నాడు. మరి వాళ్ళ విగ్రహాల గురించి మనకెందుకు అంటారా? అవి దేవుళ్ళు కాదు, అందులో ఉండడు, మీ యొక్క మంచి వాళ్ళు కూడా చెప్పారు అంటున్నాను. నేను ఏంటంటే ఉపనిషత్తుల్లో విగ్రహారం వద్దని ఉంది. అట్లాగా వాళ్ళ ఋషులు వాళ్ళు కూడా అట్లాగా ఆయన చూపించి ఉండొచ్చు, లేకపోతే అలాంటి బోధ చేసే వాళ్ళ గురించి కోడ్ చేసి ఉండొచ్చు. దయానంద సరస్వతి లాంటి వాళ్ళు విగ్రహారాధన ఖండిస్తారు, ఆర్యులనే వాళ్ళు విగ్రహారాధన చేయరు. అలాంటి విషయాలు చూపించి ఉండొచ్చు. అవగాహన ఉందండి ఆయనకి, పౌలు గారికి. ఏదైనా
ఇప్పుడు వాళ్ళతో తర్కం చేసేటప్పుడు వాళ్ళు నమ్మే విషయాల గురించి, వాళ్ళు నమ్మే గ్రంథాల గురించి, వాళ్ళు నమ్మే వ్యక్తుల గురించి ప్రస్తావించి చెప్పినప్పుడే వింటారండి. ఒక బైబిల్లో ఉందని నీ బైబిల్లో నాకెందుకురా పోరా బాబు అంటాడు. కాబట్టి భయపెడుతున్నాడు. మీరు వినకపోతే మీరు తీర్పులోకి వెళ్తారని కూడా భయపెడతా ఉన్నాడు. మరి పౌలు గారు కూడా మీరు బోధ చేస్తారేమో బీఓఈ వాళ్ళు. తర్వాత అది జరిగినప్పుడు ఏమైందంటే అపోస్తలుల కార్యం 17:32 కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు విందుమని చెప్పిరి. ఇట్లాంటి బోధ చేసినప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. అందరితో ప్రేమగా ఉండటం సాధ్యపడదండి. అందరితో ప్రేమగా ఉండటం సాధ్యపడదు. సాతాను సంబంధులు వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. దానికోసం చంపుతారు, ట్రోల్ చేస్తారు, ఏదైనా చేస్తారు. భయపడి పౌలు గారు మానేశాడా? అపహాస్యము చేసిరి, ఇంకొకసారి కొంతమంది వింటాకు ఆసక్తి చూపించారు. అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారండి, వ్యతిరేకులు ఉంటారండి. వాళ్ళకి ప్రేమగా ఉండాలి అని కుదరదండి. సాతానుతో ప్రేమగా ఉండలేరు, సాతాను అనుచరులతో ప్రేమగా ఉండలేరండి. అలాంటప్పుడు మీరు నోరు మూసుకుని యేసుక్రీస్తు పేరే ఎత్తకుండా ఉండాలండి. మీ చర్చిలో మీరు వాక్యం చెప్పుకున్నా ఒప్పుకోరండి వాళ్ళు. అసలు క్రైస్తవం భారతదేశంలో వద్దనుకుంటున్నారండి వాళ్ళు. మీరు వాళ్ళతో ప్రేమగా ఉండటం సాధ్యపడదండి ప్రాణాలు దక్కించుకోవడం కోసం. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారా? సత్యం ప్రకారం ఉంటారా? భయపడకుండా ఉంటారా? అది క్రీస్తు దాన్ని సంతోషిస్తాడు. వాక్యం దాన్ని సమర్థిస్తుందండి. చూడండి, అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన పౌలు గారు చెప్పకపోతే అపహాస్యం చేసేవాళ్ళు కాదు కదా, పౌలు గారు చెప్పకపోతే వ్యతిరేకుడు అయ్యేవాడు కాదు కదా అని మీరు బోధిస్తారేమో పౌలు గారికి. చెప్పండి అయితే, పరలోకం వెళ్ళినప్పుడు చూసుకుందాం. అపోస్తులు 17:31 అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. మేము చెప్పే బోధ వల్ల చాలా మంది హైందవులు చాలా విషయాలు తెలుసుకొని వాళ్ళు క్రీస్తుని ఆశ్రయిస్తున్నారు, క్రైస్తవులు బలపడుతూ ఉన్నారు. కొంతమంది వ్యతిరేకించవచ్చు, కొంతమంది అవ్వచ్చు, ట్రోల్ చేయొచ్చు, కొంతమంది ఆలోచనలో పడ్డారు. తర్వాత అపోస్తులు 19:19 మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి వారి ఎదుట కాల్చి వేసిరి. మాంత్రిక విద్య సంబంధించిన పుస్తకాలు తీసుకొచ్చి కాల్చి వేశారు. అంటే అది తప్పు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. చేశాడు, అనేక తర్కాలు అన్ని రోజుల తరపున చేశాడు, ఏదో చెప్పుకుంటాడు. ఇక్కడ అంటారు, ఓకే పౌలు గారు చేసిన మిరాకిల్స్ చూసి మేము చేయలేకపోతున్నారేమని కాల్ చేశారని మీరు ఈ సందర్భాన్ని పెట్టి చెప్పొచ్చు, కాదంట్లా. కానీ వాళ్ళ గ్రంథాల గురించి, వాళ్ళ దేవుడి గురించి ప్రస్తావించాల్సిన అవసరం బైబిల్లో ఎందుకు ఉందండి? చెప్పాలి, ఆలోచన చేయాలి కదా. వాళ్ళ గ్రంథాలు ఎలాంటివి మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా కలుగుద్దండి దాని మీద? వాళ్ళు ప్రేమగా వాటిని నమ్ముతున్నప్పుడు వాళ్ళ గ్రంథాలు ఏముందని చెప్పకపోతే ఎలా తెలుసుద్దండి? వాటి మీద అసహ్యం ఎలా కలుగుద్దండి వాళ్ళకి? తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:20 అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. పౌలు గారికి ఎందుకండి వాళ్ళ బలు గురించి? వాళ్ళు ఏదో దేవతకి వాళ్ళు బలు ఇస్తుంటుంటే దాని గురించి పౌలు గారికి ఎందుకండి? దయ్యములకని చెప్పి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? చూసావా, వాళ్ళ దేవుళ్ళని విమర్శించబట్టే ప్రవీణ్ పడాల గారు చనిపోయాడు అన్నారు కదా. మరి పౌలు గారు కూడా విమర్శించాడు కదా అన్నాను నేను. విమర్శించాడు కదా, పౌలు గారు కూడా విమర్శించాడు కదా, హతసాక్షి అయ్యాడు కదా. అంటే మీ ఉద్దేశంలో వాళ్ళ దేవుళ్ళని వాటి గురించి విమర్శించకూడదు అనమాట. కానీ పౌలు గారు బహిరంగంగానే దయ్యములకు అర్పించుచున్నారని విమర్శించాడు. మరి పౌలు గారు తప్పుడు వ్యక్తి అనమాట మీ దాంట్లో, మీ ప్రకారంగా, బీఓఏ ప్రకారంగా. తర్వాత ఇక ధర్మశాస్త్రాన్ని నమ్మితే చూస్తే కనుక కీర్తన గ్రంథం 115వ అధ్యాయంలో క్లియర్గా విగ్రహాలకు నోరు ఉండదు, కళ్ళు ఉండవు, ముక్కులు ఉండవు, చేతులు ఉండవు అని మాట్లాడుతూ వాటిని చేయువారు అందరూ వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటిని వంటి వారే ఉన్నారు. వాళ్ళకి విగ్రహాలకు ఎలా చెవులు, ముక్కులు, కళ్ళు ఎలా ఉండవో అట్లాగే విగ్రహాలకు ఎలాగ ఉండవో వీళ్ళకి కూడా అలాంటి వాళ్ళే అని చెప్పాడు. కాబట్టి బైబిల్లో వాళ్ళ దేవుళ్ళ గురించి, వాళ్ళ గ్రంథాల గురించి, వాటి విగ్రహాల గురించి మనకెందుకండి అని యెహోవాకు కూడా మీరు, లేకపోతే దావీదు గారికి కూడా మీరు ఇవ్వండి, సలహా సూచనలు ఇవ్వండి. అది నేటి పరిస్థితులు సర్దుకేలా తయారయ్యారు మీరు. తర్వాత 1 రాజుల గ్రంథం 18:20 ఇక్కడ ఏలియా ఎవరైతే విగ్రహారం చేసేవాళ్ళో వాళ్ళందరినీ అపహాస్యం చేశాడు. మీ దేవుడు ఒకలా నిద్రపోతున్నాడేమో, పెద్ద కేకలు వేయండి, ధ్యానం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో అని చెప్పి వాళ్ళని అపహాస్యం చేశాడు ఏలియా గారు. మరి ఏలియా కూడా చేసిన తప్పే అవుతుంది. అప్పుడు వాళ్ళ దేవుడి గురించి, వాటి గురించి మనకెందుకు, వాళ్ళని ఆ దేవుళ్ళని వాటిని అపహాస్యం చేయాల్సిన అవసరం మనకెందుకు అని చెప్పి ఏలియా గారిని కూడా మీరు తప్పు పట్టండి. మరి తప్పు పడతారు మీరు కదా. మీ పంతం నెగ్గించుకోవడం కోసము మీరు ఏదైనా చేస్తారు. యేసుక్రీస్తు వారు నిత్యుడని, బలవంతుడని, దేవుడని బైబిల్లో చెప్తా ఉంది. నిత్యుడొక తండ్రి అని, కొత్త నిబంధనలో ఆయన దేవుడితో సమానుడుగా ఉండకుండా వచ్చాడని చెప్పి
విడిచిపెట్టేశాడని చెప్పి అక్కడ దైవత్వాన్ని. ఇట్లా చాలా విషయాలు బైబిల్ చెప్తా ఉంటే కాదని చెప్పి కొత్త విషయాలు తీసుకొచ్చి ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు తండ్రిని తక్కువ చేసి మాట్లాడనే సందర్భాలు, తక్కువ చేసినట్టుగా బైబిల్లో లేకపోయినా సరే మీరు తక్కువ చేసి మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అట్లా మాట్లాడే వాళ్ళలో ఏముందా లోపం అని ఎతికి మీరు మీ వల్ల ఇలా జరిగిందని చెప్పి మరి టాపిక్ డైవర్ట్ చేసే పని చేశారు. మీరు మారండి, బైబిల్ కన్నా సరే విధేయత చూపించండి. లేకపోతే బైబిల్లో కొన్ని విషయాలు మీరు పట్టించుకోకపోతే ఖచ్చితంగా ప్రకటన గ్రంథం ప్రకారంగా తెగుళ్ళు మీ మీదకి వస్తాయి. ప్రాణం పోతుందేమో అని మాట్లాడటం మానేస్తే, మతోన్మాదుల విషయాల్లో చర్చించడం మానేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రాణాన్ని పోగొట్టుకుంటారు, నిత్య జీవాన్ని కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి, ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి, మనం చెప్పాలని చెప్పి బతికామా లేదా, మంచిగా దేవుడి కోసం చెప్పామా లేదా అని కావాలి ముఖ్యం. కాబట్టి బిఓఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాతో చర్చకు సిద్ధపడండి. హిందూ గ్రంథాలతో టచ్ చేయకుండా నాతో చర్చించండి. నేను హైందవుడిగా నేను వస్తాను, బైబిల్ని ప్రశ్నిస్తాను. హైందవ గ్రంథాలు టచ్ చేయకుండా మీరు సమాధానం చెబితే చూస్తాను బైబిల్ విషయాల్లో మీరు చెప్పగలరో లేదో. చర్చకు సిద్ధపడండి, నిజంగా మీరు నమ్మిన సిద్ధాంతం కరెక్ట్ అనుకుంటే. అలాగే బైబిల్ వాక్యాలని విశ్వసించండి, కళ్ళు తెరవండి. తప్పును సమర్థించుకోకుండా తప్పును ఒప్పుకొని విడిచిపెడితే తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు. అప్పుడు ఐక్యత కుదురుతుంది. పైగా మీకు నచ్చకపోతే మీ పని మీరు చేసుకోండి తప్ప అందరిని గెలికే పని చేసుకోబాకండి. మీ పని మీరు చేసుకోండి. అది విషయం మిత్రులారా. అందరికి వందనాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి పంచుకోండి, అందరికి షేర్ చేసి ఈ యొక్క సత్యాన్ని తెలియజేయండి. ప్రైజ్ లార్డ్.